హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z Knowledge. ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలోని జంతు ప్రపంచం నుంచి వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, పెరుగుదల అంటే ఏమిటి? పెరుగుదల అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పరిమాణంలో కలిగే శాశ్వత మార్పు. పరిమాణంలో కలిగేటటువంటి శాశ్వత మార్పు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, మానవ శరీరంలో జీవక్రియల నిర్వహణకు కావాల్సినది ఏమిటి? మానవ శరీరంలో జీవక్రియల నిర్వహణకు కావలసినది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, శక్తి. శక్తి. మానవ శరీరంలో జీవక్రియల నిర్వహణకి కావాల్సింది వచ్చేసి శక్తి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆహార పదార్థాలను సరళ రూపంలోకి మార్చే ప్రక్రియను ఏమంటారు? ఆహార పదార్థాలను సరళ రూపంలోకి మార్చే ప్రక్రియను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, జీర్ణక్రియ. జీర్ణక్రియ. ఆహార పదార్థాలను సరళ రూపంలోకి మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అని అంటారు. లైకెన్స్లో ఏ పోషణ కనిపిస్తుంది? లైకెన్స్లో ఏ పోషణ కనిపిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, మిశ్రమ పోషణ. మిశ్రమ పోషణ. రాడ్యులాను కలిగి ఉన్న జీవి ఏది? రాడ్యులాను కలిగి ఉన్న జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, నత్త. నత్త. రాడ్యులాను కలిగి ఉన్న జీవి వచ్చేసి నత్త. సీతాకోకచిలుక ఆహారం ఏమిటి? సీతాకోకచిలుక యొక్క ఆహారం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పుష్పాలలోని మకరందం. పుష్పాలలోని మకరందం. సీతాకోకచిలుక యొక్క ఆహారం వచ్చేసి పుష్పాల్లో ఉండేటటువంటి మకరందం. ఏ పరిస్థితుల్లో ఎంజైమ్లు చైతన్యవంతంగా ఉంటాయి? ఏ పరిస్థితుల్లో ఎంజైమ్లు చైతన్యవంతంగా ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. పైవన్నీ. సరైన pH వాల్యూ, సరైన ఉష్ణోగ్రత, సరైన అర్ధస్వర పరిమాణం. ఈ మూడు కూడా ఎంజైమ్లు చైతన్యవంతంగా ఉండడానికి దోహదపడతాయి. పాలదంతాల సంఖ్య ఎంత? పాలదంతాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, 20. పాలదంతాల సంఖ్య వచ్చేసి 20. ఆహార వాహికలోని తరంగాకార చలనాలు ఏవి? ఆహార వాహికలోని తరంగాకార చలనాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, పెరిస్టాల్టిక్ చలనాలు. పెరిస్టాల్టిక్ చలనాలు. చిన్న పిల్లల్లో పాలను పెరుగుగా మార్చేది ఏమిటి? చిన్న పిల్లల్లో పాలను పెరుగుగా మార్చేది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, రెనిన్. రెనిన్. చిన్న పిల్లల్లో పాలను పెరుగుగా మార్చేది రెనిన్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కొవ్వుల ఎమిల్సీకరణంలో తోడ్పడేది ఏమిటి? కొవ్వుల ఎమిల్సీకరణంలో తోడ్పడేది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పైత్యరస లవణాలు. పైత్యరస లవణాలు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కిణ్వనంలో ఏర్పడే పదార్థం ఏమిటి? కిణ్వనంలో ఏర్పడే పదార్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్.
కిణ్వనంలో ఏర్పడే పదార్థం వచ్చేసి ఇథైల్ ఆల్కహాల్. కణశక్త్యాగారంగా పేరుగాంచింది ఏది? కణశక్త్యాగారంగా పేరుగాంచింది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా. కణశక్త్యాగారంగా పేరుగాంచింది వచ్చేసి మైటోకాండ్రియా. గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత ఎంత? గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్. 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్. వేటిలో వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది? వేటిలో వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి మొలకెత్తే విత్తనాలు. మొలకెత్తే విత్తనాలు. వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరిగేది వచ్చేసి మొలకెత్తే విత్తనాలలో. మొలకెత్తే విత్తనాలలో మాత్రమే వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. కణ శ్వాసక్రియ జరిగే స్థలం ఏమిటి? కణ శ్వాసక్రియ జరిగే స్థలం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి మైటోకాండ్రియా. మైటోకాండ్రియా. కణ శ్వాసక్రియ జరిగే స్థలం వచ్చేసి మైటోకాండ్రియా. అమీబాలో శ్వాసక్రియ దేని వల్ల జరుగుతుంది? అమీబాలో శ్వాసక్రియ దేని వల్ల జరుగుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ద్రవోదయం. ద్రవోదయం. జల శ్వాసక్రియ జరిపే జీవి ఏది? జల శ్వాసక్రియ జరిపే జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి కప్ప టాడ్పోల్. కప్ప టాడ్పోల్. చర్మం అదనపు శ్వాసేంద్రియంగా గల జీవి ఏది? చర్మం అదనపు శ్వాసేంద్రియంగా గల జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి కప్ప. కప్ప. చర్మం అదనపు శ్వాసేంద్రియంగా గల జీవి వచ్చేసి కప్ప. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆహార వాయు మార్గాల కూడలి ఏది? ఆహార వాయు మార్గాల కూడలి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి గ్రసని. గ్రసని. ఆహార వాయు మార్గాల కూడలి వచ్చేసి గ్రసని. వాయునాళానికి ఆధారాన్నిచ్చే మృదులాస్థి. వాయునాళానికి ఆధారాన్నిచ్చే మృదులాస్థి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి సి. స్త్రీల శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రధాన పాత్ర వహించేది ఏది? స్త్రీల శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రధాన పాత్ర వహించేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి పక్కటెముకలు. పక్కటెముకలు. స్త్రీల శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రధాన పాత్ర వహించేవి వచ్చేసి పక్కటెముకలు. అప్పుడే జన్మించిన శిశువులు నిమిషానికి శ్వాసక్రియ రేటు ఎంత? అప్పుడే జన్మించిన శిశువులు నిమిషానికి శ్వాసక్రియ రేటు ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి 32 సార్లు. 32 సార్లు. కప్పలు తరచుగా నీటిలోకి దూకడానికి కారణం ఏమిటి? కప్పలు తరచుగా నీటిలోకి దూకడానికి కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి చర్మాన్ని తేమగా ఉంచడానికి. చర్మాన్ని తేమగా ఉంచడానికి. బొద్దింక రక్తం రంగు ఏమిటి? బొద్దింక రక్తం రంగు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ తెలుపు. తెలుపు. బొద్దింక రక్తం రంగు వచ్చేసి తెలుపు.